సరిపోయినారులే ఉండు ఎంత ఫ్రీగా పట్టుకుంటే అంత ఫ్రీగా వస్తుంది బ్యానర్ బాగుంటుంది లేడీస్ అంతా
వస్తుంది మొబైల్ వస్తుంది పోయిన ఈరోజు మనం చూసుకుంటే అమరావతిలో మహిళలని కించపరిచి మాట్లాడడం జరిగింది సాక్షి ఛానల్. అది మేము ఈరోజు ప్రతి ఒక్క మహిళను ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మహిళలను ఎంత మటుకు అనే హక్కు వాళ్ళకి ఇచ్చారని మేము అడుగుతున్నాము. అమరావతి ప్రజలు మనకి ఎంత వాళ్ళు ఆ భూములు మనకి ఇవ్వడం జరిగింది రాజధాని కోసం. ఈరోజు ఆ మహిళలను కించపరిచి మాట్లాడడం జరిగింది. వెంటనే కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్ మూసివేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కడప నగరంలో ప్రతి ఒక్క మహిళలను కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన సాక్షి ఓడిపోయినాడనో లేకుంటే ఎలక్షన్లో తొలగిపోయాడనో ఆ బాధ తట్టుకోలేక మహిళలను కించపరిచి మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. 5 కోట్ల ప్రజలే ఈరోజు కూటమి ప్రభుత్వానికి విజయం ఇవ్వడం జరిగింది. ఏదైనా చట్టం దాని పని తను చేసుకొని పోతుంది. కానీ ప్రజల్లో ఆయన చేసిన అవమానాలు తెలుసు కాబట్టే ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీకి గుర్తింపు రావడం జరిగింది. ఆ కోపంతో ఈరోజు ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు కూడా ఇట్లే మహిళలను కించపరిచి చేయడం జరిగింది. భువనేశ్వర్ రమణ కానీ అసెంబ్లీలో మాట్లాడినాడు కాబట్టి ప్రజలు ఈరోజు ఆయనకు ఈ గుణపాఠం చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తున్న మహిళల జోలికి వస్తే బాగుండదని చెప్తున్నాము. మహిళలు ఏం చేశారు? నువ్వు మాట్లాడి వేస్తున్నాను అంటావా? నీ ఇంట్లో నీకు చెల్లెలు అక్క అమ్మ బిడ్డలు ఉన్నారని మేము అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డికి తెలియదని అడుగుతున్నా. ఏదైనా మహిళలను గౌరవించి మాట్లాడండి. ఇలాగే జరుగుతుంటే మహిళ మేము ఊరుకుంటాము. ఇంతకన్నా ఎక్కువగా ర్యాలీ చేయడం జరుగుతుంది. వెంటనే కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్ని మూసివేయాలని ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై మాది అక్క. సాక్షి టీవీని దినపత్రికను బ్యాన్ చేయాలని చెప్పి మహిళా లోకమంతా ఏకతాటిగా ఈ దినం రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదనేది వాళ్ళ ఇంట్లో మహిళలకే గౌరవం ఏంటి అందరికీ కూడా తెలుసు. అటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి సాక్షి ఛానల్లో కొమ్మినేనిని ఒక పనికిమాలిన విశ్లేషకుడిని కృష్ణంరాజు గారిని నిలబెట్టి దేవతల రాజధాని అయిన అమరావతిని వైశ్యుల రాజధాని అని చెప్పడం సిగ్గుచేటు. వాళ్లను నాలికను కట్ చేయాలి. అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడడం అవివేకం. ఎందుకంటే ఎప్పటి నుంచో అమరావతి అంటే ఒక ప్రత్యేకత ఉంది, దేవతల రాజధాని అని ఉంది. అటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధానికి ల్యాండ్స్ ఇస్తే 33,000 ఎకరాలు వాళ్లను పట్టుకొని అటువంటి దేవతలను పట్టుకొని ఈ దినం వైశ్యుల రాజధాని అంటే చాలా సిగ్గుచెట్టు. కాబట్టి ఆ టీవీ ఛానల్ను, ఆ పేపర్ను, ఆ ఎవరైతే ఈ దినం ఆ మాటలు మాట్లాడారో వాళ్ళను అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇది బ్యాన్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మీడియాలో అమరావతి మహిళలను వేశ్యలుగా అభివర్ణిస్తూ సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అయితేనేమి, విశ్లేషకుడు కృష్ణంరాజు అయితేనేమి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్నాయి. అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న మొత్తం కదం తొక్కి సాక్షి ఆఫీస్ దగ్గరికి చేరుకొని నిరసనకు తెలియజేయడం జరిగింది. అక్కడే ప్రతి స్టేషన్కు సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సాక్షిలో పనిచేసినటువంటి యాజమాన్యాన్ని అలాగే విశ్లేషకుడైనటువంటి శ్రీనివాసరావును, కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఈ స్పందనకు పెద్ద ఎత్తున కడప నియోజకవర్గంలోని మహిళలు కూడా కదలి వచ్చి వారికి మద్దతుగా మేము కూడా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు
కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలకు సంఘీభావంగా మేము కూడా కదిలి రావడం జరిగింది. ఇలాంటి ఒక చర్యను రాష్ట్రం మొత్తం మహిళలను కించపరుస్తూ చేసిన సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి. సాక్షి యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోగా నిన్నటి రోజున సాక్షి జీతగాడు వచ్చి మాట్లాడుతూ ఒక జుపుక్సాపకరమైన మాటలను కూడా వాడడం జరిగింది. సంకర జాతి మనుషులు వీళ్ళంతా అని. ఎవరు సంకర జాతి మనుషులు? ఈ రాష్ట్రంలో మహిళలను సంకర జాతి మనుషులుగా లెక్కేస్తున్నటువంటి సాక్షి యాజమాన్యం, సాక్షిలో పనిచేసిన జీతగాడు వీళ్ళేమన్నా సంకర జాతి మనుషులేమో? ఈ రాష్ట్రంలో అమరావతి అనేది దేవతల కొలువైన రాజధాని. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి గతంలో కూడా దేవతలకు నిలయమైన రాజధానిని తెచ్చి అమరావతి రాజధాని పెడితే వాళ్లకు మహిళలు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ తాలిబొట్లను, వాళ్ళ బంగారు, వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా అమరావతికి ఇటుగా పేర్చి ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక ముఖ్యమైనటువంటి రాజధాని నగరాన్ని రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి పక్క రాష్ట్రాల్లో ఎగతాళి చేస్తుంటే నువ్వు ఒక్క ఇటుగా పెట్టకపోగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కావడం చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలందరినీ కూడా వేశ్యలుగా అభివర్ణిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రం అంతా బగ్గుమంది. వెంటనే ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా లేని సాక్షి ఛానల్ను, అలాగే రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున మహిళల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి. సాక్షి ఛానల్, సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.